పై ఫ్యామిలీ మెంబర్స్ 24 అవర్స్లో మార్కెట్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా జరిగింది, ఓవరాల్గా ట్రేడింగ్ అనేది అసలు ఏ విధంగా జరిగింది అనేది చూద్దామండి. ప్రజెంట్ వాల్యూ అనేది ఎంత ఉంది, ఇవన్నీ కూడా అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 60 రూపీస్ అని అయితే కనిపిస్తుంది కదండి ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ మనకు చూసుకుంటే రెడ్ కలర్లో ఉంది, అంటే ఇక్కడ చాలా తగ్గింది అనే చెప్పుకోవాలి. నిన్న చూసుకున్నట్లయితే మనకి 80 రూపీస్ వరకు అయితే ఉంది, ఈరోజు మనకి 60 రూపీస్ అయితే ఉందండి. అంటే 16% మనకి ఇక్కడ తగ్గింది అని అయితే చెప్పుకోవాలి. ఇంకా పోర్ట్ఫోలియోలో కొంతమంది అయితే యాడ్ అవ్వడం అనేది జరిగింది, ఇదైతే ఒక మంచి విషయం, ఈరోజు జరిగినటువంటి మంచి విషయం అండి. ట్రేడింగ్ అనేది మనకి తగ్గుతూ ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, కానీ ఇలాంటి ఏవైతే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నారో చాలామంది, ఇదైతే మనకి మంచి విషయం అండి. ఇక్కడ 1,54,000 ప్లస్ మంది అయితే వాళ్ళ యొక్క పోర్ట్లో యాడ్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే మనకి 80 రూపాయలు ఉండాల్సినటువంటి కాయిన్ రేట్ అనేది 60 రూపాయలకి అయితే వచ్చింది. ఈరోజు అయితే మనకి ట్రేడింగ్ అనేది చాలా క్రాష్ అయింది అని చెప్పుకోవాలి. ఇంక ఇక్కడ చూసుకుంటే గ్రాఫ్లో కూడా మనకి రెడ్ కలర్లో అయితే ఉంది, నిన్న మనకి గ్రీన్ కలర్లో ఉందండి. కాబట్టి ఈరోజు చాలా వరకు ప్రైస్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి. రెడ్ కలర్లో ఉండటం అనేది చూసుకోవచ్చు. ఏ టైంకి ఏ వాల్యూ అనేది ఉందో చూసుకోవచ్చండి. ఇక్కడ May 17th 8:30 ఈ విధంగా చూసుకుంటే 5:30కి ఈ విధంగా ఉంది, ఇంకా 3కి 3:56కి మనకి ఇక్కడ రేట్ అనేది పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. మనకి ఎక్కువగా పెరిగింది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు May 16th మనకి ఇక్కడ నైట్ 9:11కి అయితే మనకి పెరగడం అనేది జరిగింది 80 రూపీస్. మళ్ళీ ఇక్కడ తగ్గడం అనేది జరుగుతుంది. ఇక్కడ 61 రూపీస్కి అయితే ఆగడం అనేది జరిగిందండి. ఓవరాల్గా అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది గ్రాఫ్ ఈరోజు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి 1 అవర్లో వచ్చేసి ఏ విధంగా పెరిగింది, 24 అవర్స్లో తగ్గింది కాబట్టి ఇలా చూపిస్తున్నారు. 7 డేస్లో మనకి ఈ విధంగా 4.3% తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంకా 14 డేస్కు ఒకసారి మనకి 20% అయితే పెరిగిందండి. 30 డేస్లో మనకి 15% పెరగడం అనేది జరిగింది. ఈ విధంగా మనకైతే పెరగడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రైస్కి మనకు అసలు ఎంత అమౌంట్ వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక 500 కాయిన్స్ ఉన్నాయనుకోండి, పై నెట్వర్క్కి సంబంధించి 500కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 3,345 కాయిన్స్ రూపీస్ అయితే రావచ్చండి మీకు 500 కాయిన్స్కి. ఇప్పుడు ఒక 1000 కాయిన్స్ మనం లెక్కేద్దాం. 1000కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 6,690 రూపీస్ అనేవి INRలో కన్వర్ట్ చేస్తూ వస్తాయి. అదే మీకు 10K ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఎంత వస్తాయి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 6,06,900 రూపాయల వరకు అయితే మీకు రావచ్చు INRలో ప్రజెంట్ ఉన్నటువంటి రేట్కి. ఇంక ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి ట్రేడింగ్ అయినటువంటి వాల్యూ అనేది ఇక్కడైతే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే 4 లక్షల ప్లస్ అయితే ఉందండి. నిన్న మనకి 5 లక్షల వరకు అయితే ట్రేడ్ అయింది, మొన్న వచ్చేసి 8 లక్షల వరకు కూడా ట్రేడ్ అయింది. కానీ ఈరోజు అయితే చాలా 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 తక్కువే ట్రేడింగ్ అయిందనే చెప్పుకోవాలండి. కాబట్టి ఈ విధంగా మనకి వాల్యూస్ ఇవన్నీ కూడా ఉండటం అనేది జరిగింది. ఈరోజు కొంచెం తక్కువే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంకా గ్రాఫ్లో కూడా మనకి రెడ్ కలర్లోనే ఇచ్చారు గ్రాఫ్ కూడా. ప్రైస్ అనేది ఎవ్రీ మినిట్ మనకి ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంది, కానీ ఈరోజు అయితే ఓవరాల్గా చూసుకుంటే తగ్గిందనే చెప్పుకోవాలండి. చూద్దాం రేపు మళ్ళీ 24 అవర్స్ తర్వాత మనకి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నట్లయితే పై గురించి మీకు పూర్తి విషయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మనకి ఇన్వెస్టర్లు పెరగడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, కాబట్టి ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇన్వెస్టర్లు పెరగడం అయితే జరుగుతుంది రోజుకి కూడా. అంటే ఈ పై నెట్వర్క్కి సంబంధించి ఈ కాయిన్ మీద వాళ్ళు నమ్మకం అనేది ఉంచి వాళ్ళ యొక్క అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి రావడం అంటేనే అక్కడ చాలా మంచి విషయం. చాలా కాయిన్స్లో చూసుకుంటే ఇన్వెస్టర్లు పెరగరు, అలానే ఉంటారు లిస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా. ఇంకా ప్రైస్ కూడా ఒక 10 రూపీస్ బిలోలోనే ఉంటుందండి ఇంత తక్కువ టైంలో. మన పై నెట్వర్క్ మాత్రం
ప్రతిరోజు కూడా ఇంక్రీజ్ అవ్వుకుంటూనే వెళ్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏదో రోజు ఎక్కువ అమౌంట్తో ఉంటుందని అయితే చూసుకోవాలండి పై నెట్వర్క్ అనేది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.